చాలా క్రేజ్ అప్పుడు. నేను ఒక స్కూల్కి వెళ్ళి అడిగాను ఎవరికి ఉన్నారా 1000 ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళు వేసాడు. వాడు 8th క్లాస్ చదువుతున్నాడు అప్పుడు. వాడికి ఫేస్బుక్లో 1000 మెంబర్స్ ఫ్రెండ్స్ అంట. నేను వాడిని పిలిచాను స్టేజ్ మీదకి. ఏం చేస్తావు ఆ ఫ్రెండ్స్తో అంటే, సార్ ఐ టైప్ ఏ మెసేజ్ ఎవ్రీడే సార్. రోజు మెసేజ్ టైప్ చేస్తాడట వాడు. ఏం చేస్తారంటే, హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని టైప్ చేస్తాడట. మరి ఏమవుతుందిరా అంటే, సార్ ఈ 1000 మెంబర్స్ నాకు రిప్లై ఇస్తారు సార్, ఇది అది అది. ఓకే, ఎంత టైం పడుతుందిరా నీకు అన్నాను. రోజు 2.5 hours నేను స్పెండ్ చేస్తున్నాను సార్ ఫేస్బుక్లో అన్నాను. ఓకే, వాడికి నేను చెప్పాను నా కోసం ఒక మెసేజ్ టైప్ చేస్తావు అంటే, ఎస్ సార్ అన్నాడు. చేయరా, టైప్ చేయన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మై స్కూల్ ఫీ హ్యాస్ గాన్ అప్ బై 50,000. నా స్కూల్ ఫీజు 50,000 పెరిగింది. మై ఫాదర్ డజంట్ హ్యావ్ మనీ, మా నాన్న దగ్గర డబ్బులు లేవు. సో మై డియర్ 1000 ఫ్రెండ్స్ ప్లీజ్ కాంట్రిబ్యూట్ 50 rupees ఈచ్. మీరు ఒక్కొక్కరు 50,000 ఇస్తే మీరు 1000 మంది 50,000 అవుతుంది. నా అకౌంట్ నెంబర్ ఇది, మై అకౌంట్ నెంబర్ ఇస్ దిస్ అండ్ మై IFSC కోడ్ ఇస్ దిస్ అంటే వాడు వెంటనే కొట్టేశాడు స్పీడ్గా టైప్. వాడు పంపించాడు. 1000 మందికి వెళ్ళిపోయింది. మళ్ళీ మరుసటి రోజు అదే స్కూల్కి వెళ్ళాను నేను. వాడు ఎక్కడో దాక్కున్నాడు ఆ మూలలో. వాడు కనపడ్డా, వాడిని వెతికి పట్టుకొచ్చాను. ఏరా ఏమైందంటే, సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్ అన్నాడు. ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు రోజు 2.5 గంట టైం వేస్ట్ చేసుకుంటున్నావురా, ఏం చేయాలి సార్ అన్నాడు. లాగౌట్ అన్నా. వచ్చేసే ఫేస్బుక్ నుంచి బయటికి. వెంటనే లాగౌట్ కొట్టాడు. నీకు ఎంత టైం దొరుకుతుంది రోజు అంటే 2.5 hours. నేను చెప్పా ఈ 2.5 hoursలో రోజు ఒక మంచి పుస్తకం చదువు. వాడు అప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఈరోజు హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీకి CEO వాడు. 30 అంతస్తుల బిల్డింగ్లో 5th floorలో కూర్చుంటాడు. ఏ మీటింగ్ జరిగినా చెప్తాడు, నేను ఈరోజు ఇక్కడ 30th floorలో కూర్చోవడానికి కారణం మా స్కూల్కి వచ్చిన లక్ష్మీనారాయణ సార్ అంటాడు. ఆ రోజు కనుక ఆయన నన్ను దీంట్లోంచి బయటికి తీయకుంటే నేను బోరుబావిలో పడిన పిల్లోడ్లాగా దీంట్లో పడిపోయేవాడిని, ఫేస్బుక్లో బయటకు వచ్చేవాడిని కాదు దాని నుంచి. కాబట్టి ఏ సమయంలో మనం ఏం చేయాలి అన్నది మీరు నిర్ణయించుకోవాలి. బాగానే ఉంటుంది ఇప్పుడు, కానీ దానివల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో మీరు ఆలోచించండి. కాబట్టి ఇటువంటి వాటిలో పడే బదులు ఇక్కడ ఫౌండేషన్ కోచింగ్ క్లాసెస్ మొదలు పెడుతున్నారు. ఆ 2.5 hours ఏదైతే మీరు ఫోన్లలో వేస్ట్ చేస్తున్నారో దాన్ని మీరు ఇటువంటి కోర్సెస్లో జాయిన్ అయితే మీరు నేర్చుకుంటారు కొత్త విషయాలు. కాబట్టి ఆ విధంగా చేసే ప్రయత్నాలు మీరు చేయండి. తర్వాత తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వారికి కూడా 2 విషయాలు చెప్తాను. పిల్లల్ని ఎప్పుడు ఎవరితో కంపేర్ చేయకండి. వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి, ఈ అమ్మాయికి ఇన్ని మార్కులు వచ్చాయి, నో. పిల్లలకి ఎప్పుడు కంపేర్ చేయొద్దు వేరే వాళ్ళతో. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ క్వాలిటీతో వాళ్ళని ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత పిల్లలు మిమ్మల్ని అనుకరిస్తారు. కాబట్టి పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడకూడదంటే మీరు కూడా ఎక్కువ వాడకూడదు. కాబట్టి చాలామంది ఈ మధ్యలో ఇళ్ళు తీసుకోవాలన్నప్పుడు ఏం చూస్తారో తెలుసా? పార్కింగ్ ఎన్ని ఉన్నాయి, కార్ పార్కింగ్ ఉందా, స్కూటర్ పార్కింగ్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ పార్కింగ్ ఆలోచించి ఇల్లు తీసుకుంటాం. కాబట్టి మీ ఇళ్లలో ఫోన్ పార్కింగ్ ప్లేసులని పెట్టండి. ఫోన్ పార్కింగ్ అంటే పిల్లలు ఇంటికి రాగానే అందరి ఫోన్లో చోట పార్కింగ్లో చేసేయాలి, ఇంకా దాన్ని వాడకూడదు. పార్కింగ్ పెట్టేసాం, కారు పార్కింగ్ చేసిన తర్వాత వాడతాం మళ్ళా లేదు. అదేవిధంగా మీ ఫోన్లను కూడా పార్కింగ్ చేసి పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు టైం దొరుకుతుంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ఏం లేదు, ప్రతి ఒక్కరు ఫోన్. ఇంకా కమ్ ఫర్ డిన్నర్ అమ్మ టైప్ చేస్తుంది మెసేజ్. వాడు పిల్లడు ఐఎమ్ వెరీ బిజీ ప్లీజ్ గో అహెడ్ ఐ విల్ ఈట్ లేటర్ అని వీళ్ళు మెసేజ్ పెడతారు. ఇది నడుస్తుంది మన ఇళ్లలో, ఒకరి మీద ఒకరితో మాట్లాడుకోవడం. ఫోన్లలోనే మాట్లాడుకుంటున్నారు. మనుషులు పక్కనున్నా కూడా ఫోన్లే మెసేజ్. కాబట్టి ఇవన్నీ తగ్గాలంటే తల్లిదండ్రులు అటు పిల్లలు. ఎందుకంటే పిల్లలు ఈ 17 years వచ్చే వరకు చాలా క్రూషల్ టైం. ఎందుకంటే 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత మీ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. ఆ సమయం వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలతో పాటు మీరు కూడా పని చేయాలి. అప్పుడే వాళ్ళు విజయవంతంగా బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. వైభవ్ సూర్యవంశీ వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా చిన్నపాటి క్రికెట్ ప్లేయర్. అతను కూడా ఆ పిల్లవాడికి క్రికెట్తో పాటు ఆ పిల్లవాడితో పాటు వెళ్ళేవాడు, వెళ్ళి క్రికెట్ నేర్పించేవాడు. సంజు శాంసన్ ఐపీఎల్ కాదు, ఇంతకుముందు వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా వెలిగాడు అతను. వాళ్ళు చేపలు పట్టుకునే కుటుంబం.
వాళ్ళ తాతయ్య వాళ్ళ మామ ఒక ఆయన ఆ పిల్లోడికి చెప్పాడు, నేను ఒకరోజు చేపలు పట్టుకోవడానికి వెళ్తే ఒకరోజు బ్రహ్మాండంగా దొరుకుతాయి, ఒకరోజు ఏమీ దొరకదు. కాబట్టి నీ క్రికెట్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఒకరోజు బ్రహ్మాండంగా కొడతావు, ఇంకో రోజు జీరోలో అవుట్ అవుతావు. కానీ నిరుత్సాహపడకూడదు. మళ్ళా 100 ఎప్పుడు కొడతావా అన్నదానికి నువ్వు ఎదురు చూడాలని వాళ్ళ మామ నేర్పించాడు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కనుక మీరు పిల్లలకు చెప్పగలిగితే వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చదవాల్సిన అంశాలు. కాబట్టి నేను తల్లిదండ్రులందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే, ప్రతి ఇంటిలో ఒక లైబ్రరీ పెట్టండి, పుస్తకాలు కొనండి. ఒక 50 పుస్తకాలు, 100 పుస్తకాలు. ప్రతి ఇంటిలో లైబ్రరీ ఉండాలి. ఇప్పుడు ఏముంటుంది మన ఇంట్లో? జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ ఏదో ఉంటుంది అదొకటి, ఇలాంటివన్నీ ఉంటాయి. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ ఉంటాయి. అది సబ్స్క్రిప్షన్ అవగానే మెసేజ్ వస్తుంది, యువర్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఈజ్ ఎక్స్పైరింగ్. ఇమ్మీడియట్గా ఫోన్పేకి వెళ్ళి కొట్టేస్తాం. సో దానితో పాటు లైబ్రరీ కూడా పెట్టండి ఇంట్లో, చిన్న లైబ్రరీ.